హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డ్రెస్ అయితే ఉందన్నమాట స్టిచ్చింగ్ చేసేది. అదే మొన్న ఒకటి రీసెంట్‌గా స్టిచ్ చేశాను కదా! పింక్ కలర్ టాపు. సో, అదైతే బాగా సెట్ అయిందనేసి ఇంకోటిచ్చారు. సో, ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తున్నది అదే. కాకపోతే ఇది వైట్ కలరు. కాకపోతే ప్యూర్ కాటన్ అండి. ఆ డ్రెస్‌కి మాత్రం అస్సలు పేరు పెట్టాల్సిన పనే లేదు. టాప్ వచ్చేసరికి ఫుల్ ఎంబ్రాయిడరీతో అది కాటన్ గదా! ప్రింట్ వచ్చేసిందనమాట. సో, సాఫ్ట్‌గా ఉంది క్లాత్ అయితే. సో, సమ్మర్‌కి ఇలాంటి డ్రెసెస్ అయితే బావుంటాయి. అయితే సేమ్ రౌండ్ నెక్ పెట్టేసాను. బ్యాక్ వచ్చేసి డీపు, ఫ్రంట్ వచ్చేసి కొంచెం చిన్నగా. అయితే ఏంటంటే, ఈ 2, 3 రోజుల నుంచి బాగా బట్టలు కుట్టడం స్టార్ట్ అయింది గదా! ఈ బొటనవేలు వచ్చేసి కత్తెర పట్టుకొని కట్ చేస్తాను గదా! సో, అక్కడి వరకు బ్లాక్‌గా అయిపోయింది. కత్తెర అనేది బాగా టైట్‌గా పట్టుకొని కట్ చేస్తాం గదా! అందుకనేసి ఆ వేలనేది అలా అయిపోయిందనమాట. ఏం చేస్తాంలేండి ఇగ. ఉన్నప్పుడు కుట్టుకోవాలి ఇగ గిరాకీ. మళ్ళీ గిరాకీ ఉన్నప్పుడే కుట్టుకోవాలి గదా! సో, ఫైనల్లీ టాప్ అయితే కుట్టేసాను. సో, కాటన్ టాప్ అనమాట కట్స్ పెట్టేసి కుట్టేసాను. ఇది కొంచెం లావుగా ఉంటారు వాళ్ళు. కాకపోతే సైజ్ వచ్చేసరికి పెద్దగా ఉంది. ప్యూర్ కాటన్ అనమాట. బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్, బ్యాక్ డోరీస్ పెట్టేసాను. సైడ్‌కి కట్స్ ఏసేసాను. ఫైనల్లీ టాప్ వచ్చేసి ఇదనమాట. ఈ కట్స్ టాప్ కుట్టడం వల్ల నాకు కట్స్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసాయండి. అసలు ఎంత బాగా వచ్చాయంటే నేనేనా ఇది కుట్టిందనేలా అనిపిస్తుంది నాకైతే. అలా ఉందన్నమాట. ఏం చేద్దాం. నేర్చుకున్న తర్వాత కుట్టాక మన హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేం. ఏదైనా కొత్తగా నేర్చుకుంటే అలా ఉంటుంది. అదనమాట అండి. ఇదండి ఈరోజు షార్ట్ వ్లాగ్ వచ్చేసి. సో, టాప్ అయితే సూపర్‌గా వచ్చేసింది.